దివ్యాత్మ స్వరూపులారా, నమస్కారాలు. నిన్నటి హోమియోపతిలో పలస్టిల్లా గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆ పలస్టిల్లాకు కొంచెం ఆపోజిట్గా యాంటీక్రోడమ్ అనే మందు ఉంటుంది కాబట్టి పలస్టిల్లా వాళ్ళు చల్లగాలి కావాలి అంటారు. అదే యాంటీక్రోడమ్ వాళ్ళు చలిని భరించలేరు కాబట్టి మనం ఈ పలస్టిల్లా పక్కన మీకు అర్థం కావడానికి, సులభంగా అర్థం కావడానికి యాంటీక్రోడమ్ అనే మందును చెప్పాలని నిర్ణయించుకున్నాను. యాంటీక్రోడమ్ యొక్క విషయం ఏమిటంటే, అతను చలిని భరించలేడు. కొంచెం వెచ్చదనంలో ఉంటే ఆ రోగం కొంచెం ఉపశమనంగా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు ఆ రోగానికి కారణం వాళ్ళు ఎక్కువ తినవలసిన దానికంటే ఎక్కువ తింటారు కాబట్టి, అలా ఎక్కువ తినడం వల్ల వచ్చే సమస్య యాంటీక్రోడమ్ వాళ్ళకు బాగా సరిపోతుంది. వాళ్ళు తినాల్సిన దానికంటే ఎక్కువగా తినేస్తూ ఉంటారు. అందుకని వాళ్లకు జీర్ణ వ్యవస్థలో ట్రబుల్స్ రావడం వల్ల వాళ్ళకు కొంచెం వికారంగా, అన్నం చూస్తే వామిటింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్లకు జీవితం మీద విరక్తితో ఉంటారు. ఏది ఆ జబ్బు వచ్చినప్పుడు విరక్తి, మిగతా అప్పుడేం కాదు. అట్లనే పలస్టిల్లా వాళ్లకు యాంటీక్రోడమ్ వాళ్లకు తేడా ఏంటంటే, వాళ్ళు ఊపిరితిత్తులు జలుబు నిదానంగా చేసి నీళ్ళుగా వచ్చి, తెల్లగా వచ్చి, పచ్చగా మారేదాన్ని పలస్టిల్లాకు సెట్ అవుతుంది. ఏ యాంటీక్రోడమ్ వాళ్ళు ఎక్కువ తిని జబ్బు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ సిస్టమ్ వేరు. పలస్టిల్లా వాళ్లకు వాసన, రుచి తెలియదు, కానీ ఈ యాంటీక్రోడమ్ వాళ్ళకు మాత్రం నోరు చేదుగా ఉంటుంది, నీళ్లు తాగాలన్నా కూడా చేదుగా ఉంటుంది. కాబట్టి ఈ పలస్టిల్లాకు ఒక రకంగా ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి ఈ రెమెడీని చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ మీరు పలస్టిల్లా సిమ్టమ్ నిన్న చెప్పాము. ఇప్పుడు యాంటీక్రోడమ్ వచ్చేసి ఈరోజు చెప్పాలనుకున్నాం. యాంటీక్రోడమ్లో మీకు పలస్టిల్లా యాంటీక్రోడమ్ గురించి దగ్గరగా మీకు అర్థం కావడానికి, ఈజీగా అర్థం కావడానికి మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వీళ్ళు ఎక్కువగా అజీర్ణానికి గురవుతారు. అన్నం చూస్తే వామిటింగ్ వస్తుంది. వాళ్ళేమో రుచి వాసన తెలియదు. వీళ్ళకేమో యాంటీక్రోడమ్ వాడికేమో చలి పడదు. కాబట్టి వీళ్ళిద్దరూ వేరు. రోగం ఒకటే, రోగులు వేరు. కనుక మీరు ఈ యాంటీక్రోడమ్కు, పలస్టిల్లాకు డిఫరెన్స్ మీకు అర్థం కావడానికి, ఈజీగా అర్థం కావడానికి మీరు పలస్టిల్లా వాళ్ళ, యాంటీక్రోడమ్ వాళ్ళ, ఎవరు, మీ యొక్క సిమ్టమ్ ఏంది అనే విషయం తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను.